హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో హోటల్ స్టైల్లో చేసుకునే ఊతప్పం ఎంతో క్రిస్పీగా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేశానో చూద్దాం రండి. దీనికోసం ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీట్గా చాలా చిన్నగా ఉంటే బాగుంటుందండి. పెద్ద ముక్కలు అయితే మళ్ళీ మధ్యలో ఫ్రై అవ్వకుండా బాగోదు. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కోవాలి. బౌల్ తీసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని 2 గరిటెల దోసపిండి వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి మనం సాల్ట్ యాడ్ చేయక్కర్లేదు. తీసుకొని చిన్న స్పూన్తో బాగా కలుపుకోవాలి. శుభ్రంగా అంతా బాగా కలుపుకుంటేనే మనకు బాగా కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది అనమాట. నీట్గా పిండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వీటెక్కిపోవాలండి. వీటెక్కిన తర్వాత ఈ దోస పిండి ఎందుకు వేసుకోవాలి. అయిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకోవాలి. తీసి టర్న్ చేసుకోవాలి దోశ. కొద్దిగా ఆయిల్ పోసుకుంటే, ఎక్కువ ఆయిల్ పోసుకుంటేనే బాగుంటుంది. ఇది ఊతప్పం కదా, సరే అంత బాగా వచ్చిందో అంతేనండి. తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని 2 రకాల చట్నీలు వేసుకొని తింటే అదిరిపోద్ది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను ట్రై చేశాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.